Welcome to my channel BSc Degree with Simma. Applications of Laplace transforms చూడండి. Applications of Laplace transforms లో ప్రాబ్లం నెంబర్ 22 అయితే ఒకసారి చూడండి. Solve d square minus 3d plus 2 into y is equal to 1 minus e power 2t. If y is equal to 1, dy is equal to 0 when t is equal to 0. Initial conditions ఇచ్చాడమా y of t ఎంత 0 is equal to 1. y dash of t అంటే ఎంత 0 కదా అది. y is equal to 1 అన్నా y of t is equal to 1 అన్నా where t is equal to 0 అన్నా అంతా ఒకటే. d square into y అంటే మీరు y డబుల్ డాష్గా రాసుకోండి. 3 into d into y అంటే y డాష్గా రాసుకోండి మా ప్లస్ 2 into y is equal to 1 minus e power 2t మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీరు అప్లై చేసుకోవాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ plus 2 of Laplace transforms of y is equal to Laplace transforms of 1 minus Laplace transforms of e power 2t. చూడండి Laplace transforms of y double dash formula s square y of s minus s of y of 0 minus y dash of 0. Laplace transforms of y dash s of y of s minus y of 0 plus 2 of Laplace transforms of y of t is equal to y of s. Laplace transforms of 1 చేస్తే 1 by s. Laplace transforms of e power 2t అంటే 1 by s minus a. అంటే s square y of s. ఇనిషియల్ కండిషన్స్ ప్రాబ్లంలో ఇచ్చాడు. y of 0 అంటే 1, y dash of 0 అంటే 3. minus 3 of s of y of s, y of 0 అంటే 1 plus 2 of y of s is equal to 1 by s minus 1 by s minus 2 LCM. s of s minus 2 LCM కడితే s cancel పోతే s minus 2, s minus 2, s minus 2 cancel both s plus s minus 2 s cancel both ma minus 2 by s of s minus 2 అంటే minus 2 by s of s minus 2 అంటే s square y of s minus s minus 3s into y of s minus into minus plus 3 plus 2 into y of s is equal to minus 2 by s into s minus 2. y of s మీరు కామన్ తీసుకోండి మా. s స్క్వేర్ minus 3s plus 2 minus s plus 3 is equal to minus 2 by s of s minus 2. చూడండి ప్రాబ్లంలో మైనస్ ఎస్ ప్లస్ 3 ఇటు సైడ్కి పోతే అది ప్లస్ ఎస్ ప్లస్ 3 అయితే అయింది. y of s స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 2 is equal to minus 2 by s of s minus 2. minus s ఇటు సైడ్కి వస్తే ప్లస్ s ప్లస్ 3 ఇటు సైడ్కి పోతే మైనస్ 3.
ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎస్ స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 2 ఫ్యాక్టర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ స్క్వేర్ మైనస్ 3s ప్లస్ 2 2s స్క్వేర్ అంటే మైనస్ 2s మైనస్ s. s స్క్వేర్ మైనస్ 2s మైనస్ s ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 జా 2 s ఇంటూ s స్క్వేర్. s కామన్ తీస్తే s మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే s మైనస్ 2 s మైనస్ 2 కామన్ తీస్తే s మైనస్ 1 మా అంటే y ఆఫ్ s ఆఫ్ s minus 2 of s minus 1 is equal to minus 2 by s of s minus 2 plus s minus 3. Cross multiplication అయితే చేయండి s minus 2 s minus 1 అని. y of s is equal to minus 2 by s into s minus 1 s minus 2 into s minus 2 s minus 2 whole square plus s minus 3 by s minus 2 into s minus 1. LCM అయితే కట్టుకోండి. s into s minus 1 s minus 2 whole square. You have to cancel minus 2 plus s minus 2 s minus 1 cancel పోతే చూడండి s minus 3 ఆఫ్ ఇక్కడ s minus 2 s minus 1 పోయింది. s ఆఫ్ s minus 2 చూడండి మా మైనస్ 2 ప్లస్ s ఆఫ్ s మైనస్ 2 ఆర్డర్స్ రాసుకోండి. s మైనస్ 3 బై s ఆఫ్ s మైనస్ 1 s మైనస్ 2 హోల్ స్క్వేర్. చూడండి ఒకసారి ప్రాబ్లము s ఇంటూ s మైనస్ 2 ఇంటూ s minus 3 ఫస్ట్ దాన్ని ఫస్ట్ చేయండి. s స్క్వేర్ మైనస్ 2s ఆఫ్ s minus 3 ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో s క్యూబ్ మైనస్ 3s స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6s s క్యూబ్ మైనస్ 5s స్క్వేర్ ప్లస్ 6s. చూడండి మైనస్ 2 ప్లస్ s క్యూబ్ మైనస్ 5s స్క్వేర్ ప్లస్ 6s బై s ఆఫ్ s మైనస్ 1 s మైనస్ 2 హోల్ స్క్వేర్. ఆర్డర్స్ అయితే రాసుకోండి. s క్యూబ్ మైనస్ 5s స్క్వేర్ ప్లస్ 6s మైనస్ 2 బై s of s minus 1 s minus 2 whole square. By using synthetic division అయితే చేయండి మా s cube minus 5s square plus 6s minus 2 1 minus 5 6 minus 2 1తో మీరు సింథటిక్ డివిజన్ చేయండి. 0 1 1 minus 4 1 into minus 4 minus 4 2 1 2 2 ప్లస్ 1 ఉంటే మీరు మైనస్ 1 తీసుకోమని చెప్పాను. s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 2 s క్యూబ్ కోఎఫిషియెంట్స్ కాబట్టి మీరు s స్క్వేర్ రాసుకోవాలి. s ఆఫ్ s మైనస్ 1 s మైనస్ 2 హోల్ స్క్వేర్ s మైనస్ 1 క్యాన్సిల్ s square minus 4s plus 2 by s of s minus 2 whole square. ప్రాబ్లంలో నేను
వై ఆఫ్ ఎస్ కనుక్కున్నాను. ఇప్పుడు నేను దీని నుంచి పాసిబుల్ ఫ్రాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. పాసిబుల్ ఫ్రాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒకసారి చూడండి, ప్రాబ్లం కన్నా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ పాసిబుల్ ఫ్రాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలంటున్నాను. పాసిబుల్ ఫ్రాక్షన్స్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వై ఆఫ్ ఎస్ ఎంత? ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 2 బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. చూడండి ప్రాబ్లము. అంటే ప్రాబ్లంలో y of s is equal to s square minus 4s plus 2 by s of s minus 2 whole square మా. అంటే ఏం చేయాలి? y of s is equal to a by s plus b by s minus 2 plus c by s minus 2 whole square. చూడండి ప్రాబ్లము. చూడండి మా ప్రాబ్లము. ఎల్సిఎం ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. వై ఆఫ్ ఎస్ అంటే ఎంత? ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 2 బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే ఏ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎస్ మైనస్ 2 క్యాన్సిల్ పోతే ఎంతమా? ఒకసారి చూడండి. ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 క్యాన్సిల్ పోతే ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ సిఎస్. ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ మా. ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎస్ మైనస్ 2 ప్లస్ ఎస్. ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు తీసుకోవాలి? ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 0 మైనస్ 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 0 0 కదమ్మా. ఏ ఆఫ్ 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ బి ఆఫ్ 0 ఇంటూ 0 మైనస్ 2 ప్లస్ 0. 2 ఈజ్ ఈక్వల్ టు 4a అంటే ఈ వాల్యూ కూడా 0 అని. 2/4 ఈజ్ ఈక్వల్ టు a. 2 1 జర్ 2 2 జర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు a. చూడండి ఈక్వేషన్ నెంబర్ 1 ఒకసారి రాసుకోండి. ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 2 బీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రాయాలి. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎస్ మైనస్ 2 ప్లస్ సిఎస్. అంటే ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 2 ఏ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4s ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s
ప్లస్ సిఎస్. చూడండి, ఈక్వేషన్ నెంబర్ ఏగా తీసుకోండి లేదా పీగా తీసుకోండి. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ మా 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వచ్చేస్తుంది. ఎస్ కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేయండి. -4 ఈజ్ ఈక్వల్ టు -4a -2b ప్లస్ సి. ఓకేనా? ఏబిసి వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ వచ్చేసింది కాబట్టి బీసీ మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 2 మా దీన్ని 3గా తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు (1/2) ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఎంత ఈక్వేషన్ నెంబర్ 2? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఎంత? 1/2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2. బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2 కట్టండి మా 2 మైనస్ 1/2. బి ఈజ్ ఈక్వల్ టు 1/2ని ఫైండ్ అవుట్ చేశాను. ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సి వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. బి ఈజ్ ఈక్వల్ టు 1/2. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సారీ మా ఈక్వేషన్ నెంబర్ 3 కదా, ఇంకా సి కనుక్కోలేదు. ఓకేనా? 3 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. -4a మైనస్ 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -4. -4 ఆఫ్ ఏ అంటే 1/2 -2b అంటే 1/2 మా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -4. 2 1 are 2 2 are 2 2 cancel. -2 -1 plus c is equal to -4. -3 plus c is equal to -4. c is equal to -4 -3 side koste +3. c is equal to -1. ఈ గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి ఏబిసి వాల్యూస్ని. అంటే y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈక్వేషను? a/s ప్లస్ b/s మైనస్ 2 ప్లస్ c/s మైనస్ 2 హోల్ స్క్వేర్. a/s ప్లస్ b/s మైనస్ 2 ప్లస్ c/s మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏ ఎంత? 1/2. 1/2 ఆఫ్ 1/s. b అంటే 1/2 ఆఫ్ 1/s మైనస్ 2. c అంటే -1/s మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s. 1/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ 1/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s మైనస్ 2 మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s మైనస్ 2 హోల్ స్క్వేర్. y ఆఫ్ ఎస్ని చేస్తే మా అది y ఆఫ్ t అయితే ఏంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s1 ప్లస్ 1/2 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s మైనస్ 2
e పవర్ at ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s². ఏ ఫార్ములా లెక్క ఉంది ఇది? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. s-2 ఉంటే e పవర్ 2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s². ఏ ఫార్ములా లెక్క ఉంది మా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 ఫార్ములా t పవర్ n. అంటే y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 ఇంటూ e పవర్ 2t మైనస్ e పవర్ 2t t పవర్ 1. ఇది ఆన్సర్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు మన ఛానల్ని మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ మీద క్లిక్ చేసి లేదా జాయిన్ మీద క్లిక్ చేసి సిల్వర్ లెవెల్ కానీ డైమండ్ లెవెల్ కానీ గోల్డ్ లెవెల్, సిల్వర్ లెవెల్ 89 రూపీస్ పర్చేజ్ చేశాను, గోల్డ్ లెవెల్ 199 మా, డైమండ్ లెవెల్ 299. యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు పర్చేజ్ చేసుకుని వీడియోస్ చూసుకోవచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.